నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు। ఈ ముఖ్యమైన హిందూ పండుగను దేశమంతటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటారని అన్ని ఆటంకాలను తొలగించి ప్రజలందరికీ మంచి జరగాలని ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని విఘ్నేశ్వరుని భక్తులు ప్రార్థిస్తారని గవర్నర్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు। ఈ పండుగ రోజున కొత్తగా చేపట్టే వ్యాపారాలు విజయవంతం కావడానికి గణేశుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆనవాయితీ అని విఘ్నేశ్వరుడు అందరికీ శాంతి సామరస్యంతో వెలిగేలా అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది। వైఖానస ఆగమోక్తంగా వేడుక నిర్వహిస్తారు। ఇందులో భాగంగా ఈ సాయంత్రం విశ్వక్సేనుడు నిర్జీత పునీత ప్రదేశంలో భూమి పూజతో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళ వాద్యాలతో ఊరేగితూ ఆలయానికి చేరుకుంటారు। యాగశాలలో మట్టితో నింపిన 9 పాళికలలో అంకురార్పణం చేస్తారు। కాగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు। సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు। రేపు రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగుతుంది। శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు। రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తిరుమల మాడవీధుల్లో పోలీస్ విజిలెన్స్ యంత్రాంగంతో కలిసి డీజీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా సోమవారం ధ్వజారోహణం, ఈ నెల 22న గరుడ వాహన సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం జరగనున్నాయని తెలిపారు। గరుడ సేవ రోజున సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో 3782 మందితో పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు। ఈ 18వ తేదీ నుండి 26 వరకు జరుగుతాయి। దీనికి ఎలాబరేట్గా బందోబస్తు అరేంజ్మెంట్లు చేశాము। అయితే ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి ఇప్పుడే బ్రీఫింగ్ ఇచ్చాము। ఎవరు ఎక్కడ ఏ డ్యూటీలు ఎవరు ఏ విధంగా సక్రమంగా నిర్వహించాల్సిందో వాళ్లకు విపులంగా చెప్పడం జరిగింది। అట్లే ఒక 6 మంది సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీసు, తర్వాత 9 మంది అడిషనల్ ఎస్పీలతోనూ, 43 మంది డిఎస్పీలతోనూ, 146 మంది సిఏలతోనూ, 429 ఎస్ఐస్, 926 హెచ్సిసి ఏఎస్ఐస్తోనూ, తర్వాత 2543 పీసీలతోనూ, ఓన్ పీసీలు ఒక 171, హోంగార్డ్స్ ఒక 79, స్పెషల్ పార్టీలు టోటల్గా ఒక 540 మందితోనూ, తర్వాత మొత్తం ఈ విధంగా 4836 మందితో ఈ బందోబస్తు నిర్వహించాం। కింద ఎక్కువ ఇక్కడ రష్ వస్తే కింద నియంత్రించడం కోసం అనేసి పార్కింగ్ ప్లేసులు పెట్టాం। ఈ పార్కింగ్ ప్లేసులు కూడా ఇప్పుడు డిఫరెంట్ జిల్లాల నుంచి ఏ విధంగా వస్తున్నారో అవి ఏవి క్రిస్ క్రాస్ కాకుండా ఏ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని ఒక చోట వాళ్లకు పార్కింగ్ ప్లేసులు పెట్టి అక్కడే ఉండేట్టుగా నియంత్రిస్తున్నాము। వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు। మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జగన్ నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? సీఎం పదవి ఉందని ఫీల్ అయిపోవద్దు, ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు। మరోసారి వైసీపీ జగన్ గెలిస్తే ఏపీ ప్రజలు భరించగలరా అంటూ ప్రశ్నించారు। తాను టీడీపీతో పొత్తు కోసం తహతహలాడలేదన్నారు। టీడీపీతో పొత్తు ఆమోదించినందుకు జనసేన కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు। ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగొచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? 30,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను। శాండ్ మాఫియా, మడడుగులు నరికేశాడు। డివి స్లాబ్ వస్తే మేము అధికారులకు వస్తే డివి స్లాబ్ని బంగాళ మనకి ఏమంటారు సముద్రంలో కలిపేస్తామని చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేశాడు।
అడ్డగోలుగా అడుగులు నరికేశాడు. హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్, దాని మీద ఆడిట్ ఉండదు. గంజా కల్విటి మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది. 4.92 లక్షల గంజాయి. ఇది రికార్డ్ ఆన్ రికార్డు. కానీ ఇంకా దొరకదు. ఇంకెంత ఉంటుంది? దీని 10 టైమ్స్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ బోగస్ అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పందించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని బోగస్ అని ఎలా అంటారు అని ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్టుని బోగస్ అనడం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తనపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెటింగ్లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని, కోర్టులకు అన్ని వివరాలు చెప్తామని సుమన్ బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరగలేదని తేల్చి చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిరాధారమైందని సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ వ్యాఖ్యానించారు. శిక్షణ తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు 100% విజయవంతమైన ప్రాజెక్ట్ అని, 2016లో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన ధీమాగా చెప్పారు. ప్రాజెక్టు అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలన్నారు. The reason of this project is twofold. One is industry downwards, the country downwards, state downwards, and there is a company upwards. What's the benefit for the company? Why would a company do such a project? Now, when Andhra Pradesh, for example, got bifurcated in 2014-15, the brief to us was that this part of the state has been primarily an agricultural state. When you're an agricultural state, unlike the other part of the state, where IT had by then got established in a big way, it was a primarily agricultural state. Now, when you say industrial infrastructure, it is not about building roads and building corridors and building industrial lands. It's also about building the people who are going to work in that industry. You can't have an industrial infrastructure without people being ready in this state. And for an agricultural infrastructure state, this is an impossible task of impossibility. And that is what the vision of the state government was, which was told to us, based on which we did a market research, we found out the gaps, we aligned with the state government's industrial policy, and the entire scope of the project was decided. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోజుకో రకంగా ఆందోళన చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసం కష్టపడేవారని, నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని, చంద్రబాబు లోకేష్ కు వస్తున్న మద్దతు చూసే ఇదంతా చేశారని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి దశ. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇంత సీనియర్ లీడర్, ఎవరికైతే 42 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ఒక విజనరీ లీడరో, ఎవరైతే ఇంత అభివృద్ధి చేశారో తెలుగు రాష్ట్రాల్లో, ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఎవరైతే నీతి నిజాయితీగా రాత్రి పగలు చాలా కష్టపడి కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు, అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా, ఏ ఎవిడెన్స్ లేకుండా, బేస్లెస్గా డైరెక్ట్గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడ వన్ టౌన్లో విరాట్ విశ్వకర్మ జయంతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేతలతో కలిసి ఆమె పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవించే కళాకారులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందన్నారు. సేవకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేశానికి తను తొలి సేవకుడిగా ప్రకటించారన్నారు.
మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పొత్తులపై కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు. వారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో సైతం నేను ఈ దేశ ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుడిని అని చెప్పి వారు చెప్పుకోవడం జరిగింది. సేవ అన్నది భారతీయ జనతా పార్టీ మూల ఆలోచన సిద్ధాంతం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుకనే దానికి అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పండుగ వాతావరణంలో కాకుండా సేవా కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నటువంటి నేపథ్యంలోనే నేను ఇక్కడ కొత్తపేటకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఇవాళ అడ్డూరి శ్రీరామ్ గారి నేతృత్వంలో వారందరికీ కూడా బట్టలు పంచడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజంతా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. విశ్వకర్మ యోజనను కొత్త ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా విజయవాడలో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా ప్రారంభించారు. ఈ పథకం కింద నమోదు చేసుకునేందుకు పెద్ద ఎత్తున అర్హులందరూ తరలి వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ పథకంతో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. విశ్వకర్మ సమాజ్ జన్మ से ही एक स्वाभिमान और एक कर्म योगी का तहत काम करने का स्वभाव अपने आप में जन्म के साथ वो स्वभाव भी जन्म लिया है। भाई और बहना, ये समाज कभी भी कोई दूसरा समाज के प्रति ना ईर्ष्या हो, ना द्वेष का भावना हो, ना बढ़ चढ़ के स्पर्धा करना में हो, कभी यकीन नहीं रखा है। ये विश्वकर्मा समाज केवल और केवल समाज का निर्माण में अपना योगदान के जरिए से कैसे योगदान दे, कैसे सहयोग दे, समाज की मांगों को कैसे पूरे करे, इसी में ही जुटा हुआ अगर कोई समाज है और एकमात्र समाज विश्वकर्मा समाज है। విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీ నుంచి విశ్వకర్మ యోజనను ప్రారంభించగా విశాఖ మహానగరం పోర్టు సాగరమాల మందిరంలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేతి వృత్తి కళాకారులను కేంద్ర మంత్రి సన్మానించారు. అనంతరం దేవ్ సిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతి కుల వృత్తి కళాకారుల శ్రేయస్సు కోసం 13,500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. 30 లక్షల మంది కళాకారులకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. आज समय के साथ टेक्नोलॉजी का एक नया युग हुआ और युग की इस प्रारंभ में हमें भी अपने आप को, इस कला को और अच्छी तरीके से देश और दुनिया में पहुंचाना है तो एक विशेष तालीम की भी जरूरत होती है, एक ट्रेनिंग की भी जरूरत होती है। हम परंपरागत हमारे पुरखों ने जो काम किया है वही काम करेंगे और आज बदलते समय में हम अपने आप को नहीं बदलेंगे तो जो हमारी कला है, हमारी ये जो सांस्कृतिक धरोहर है, ये जो वारसा है हम सबका, उसे भी बदलना पड़ेगा। और इसी के कारण आदरणीय प्रधानमंत्री जी ने करीब 18 कैटेगरीज के ये आर्टिस्ट है, जो कारीगर है, जो छोटे छोटे कारीगर है, वो नाई से लेकर टेलर है, कोई दर्जी, कोई छोटे मोटे कारीगर है जो लोहे का काम करते हैं, ब्लैक स्मिथ है, मिस्त्री है, जो कुम्हार का काम करते हैं, वैसे इन सारे कारीगरों को एक होलिस्टिक अप्रोच से उनके लाइफ में सोशियो इकोनॉमिक चेंज हुए, इसके कारण एक बड़ा परिप्रेक्ष्य में एक कल्पना करके आदरणीय मोदी जी ने आज से इस लॉन्च किया है इस योजना। తిరుపతిలోని మార్కెట్ యార్డులో మట్టి వినాయకుని విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 1,16,000 విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ కేటగిరీలో గుంటూరు నగరం దేశంలో 3వ స్థానంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలోనూ నిలిచిన నేపథ్యంలో ఈ రోజు నగరంలో మెగా సెల్ఫీ ఈవెంట్ను నగరపాలక సంస్థ నిర్వహించింది. ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉదయం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 3,978 మందితో మెగా సెల్ఫీ క్యాంపెయినింగ్ నిర్వహించింది. గతంలో ఛత్తీస్గఢ్ నిట్లో 2,200 మందితో సెల్ఫీ తీసిన రికార్డు అధిగమిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, ప్రజలందరి కృషితో స్వచ్ఛ గుంటూరు పరిశుభ్ర గుంటూరు నినాదంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. నగర ప్రజలందరి యొక్క కృషి ఫలితమే దేశవ్యాప్తంగా గుంటూరు నగరానికి గుర్తింపు రావడం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా పూర్తిగా మాకు సహాయ సహకారం అందిస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. సుమారు 5,000 మంది పైచిలకు మరి పబ్లిక్ రాని, ఉద్యోగస్తులు రాని, సిబ్బంది రాని, అందరూ రాని, ప్రజాప్రతినిధులు రాని సెల్ఫీ మెగా కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. మరి దేశవ్యాప్తంగా గుంటూరు నగరానికి ఒక గొప్ప గుర్తింపు తెచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. దాంట్లో సక్సెస్ అవుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో జిల్లా రెవెన్యూ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అక్టోబర్ 1వ తేదీన విజయవాడలో జరిగే రెవెన్యూ ఉద్యోగుల 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్టోబర్ 1వ తారీఖు ఆదివారం నాడు నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడం, ఆ తీర్మానం ప్రకారం మరి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలు పర్యటించి వాళ్లకున్నటువంటి ఇబ్బందులు, ప్రధానంగా ఇటీవల విపరీతమైనటువంటి పని ఒత్తిడి తదితర సమస్యలు కనుక్కొని వారిని అక్టోబర్ 1వ తారీఖు జరగబోయేటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మరి అందరూ తరలి రావాలని చెప్పి వారిని ఆహ్వానిస్తూ జిల్లాలో పర్యటిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావడం, ఇక్కడ రెవెన్యూ జిల్లా కార్యవర్గం, డివిజన్ కార్యవర్గాలు, తహసీల్దార్స్, మరి అదేవిధంగా విఆర్ఓలు అందరి నాయకులతో కూడా స్పష్టంగా చర్చించి రేపు జరగబోయేటువంటి అక్టోబర్ 1వ తారీఖు జరగబోయేటువంటి ఆదివారం జరగబోయేటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మరి వందలాదిగా ఉద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా రెవెన్యూ పండగ జరుపుకునేటువంటి ఆ పండగకి ప్రతి ఒక్కరూ వచ్చి తద్వారా మన ఐక్యతని, మన రెవెన్యూ శాఖ యొక్క ఔన్నత్యాన్ని కాపాడే దాంట్లో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి పాత్ర వహించాలని వారికి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని శారలంక గిరిజన గ్రామాలను ఆయన సందర్శించారు. గిరిజన కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా సమస్యలపై రాఘవపట్నం గ్రామంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సదరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ కమిషన్ ఇవాళ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఇవాళ గిరిజనుల పక్షాన్ని ఇవాళ పనిచేస్తూ ఉంది. ఆ దిశలోనే ఆ యొక్క భాగంలోని ఇవాళ మీ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో, మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఆ సమస్యలని త్వరితగతిన పరిష్కరించాలని వారికి మనం అందరం కూడా కమిషన్ తరఫున చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా చాలా అన్ని విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేయడమే కాకుండా దానికి ఒక టైం బాండ్ అంటే మినిమం ఒక టైం లోపల దాన్ని పరిష్కరిస్తామని, దాన్ని కూడా కమిషన్ దృష్టికి ప్రభుత్వానికి కూడా విన్నవిస్తామని చెప్పినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామందికి కమిషన్ అంటే తెలియదు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కాగాని మీ ఇంటికి వస్తాం, ఒక్కసారి ఆహ్వానించవయ్యా అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. అక్రమంగా సంపాదించిన 100 కోట్లతో కట్టిన ఆ ఇంట్లోని ఇంపోర్టెడ్ ఇంటీరియర్ అందాలను తిలకిస్తామని ఎద్దేవా చేశారు. సొంత నిధులతో కాలువల పనులు చేయిస్తున్నాడంటే దానవీర సూరకన్నుడనుకున్నాం. తీరా చూస్తే 10 కోట్లకు స్కెచ్ వేశావో అని ఆరోపించారు.
తప్పెట్లు, తాళాలు, బ్యాండ్ మేళంతో తోడేరు రెడ్డికి అభినందన ఉత్సవం నిర్వహించేందుకు మేం సిద్ధం. కానీ కండిషన్ ఒకటి ఉందన్నారు. ఒక్క వసూళ్ల విషయంలో కాకానికి పక్షపాతం ఉండదు. ఆ విషయంలో ఏ పార్టీ వారినైనా ఒకటిగానే చూస్తారు అని సోమిరెడ్డి పేర్కొన్నారు. నిద్ర లేచి అవినీతి దోపిడీలో మునిగితేలే కాకానికి మా పేరెత్తే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. నక్కల కాలువ ఫౌండేషన్ వేసాం 4,80,00,000కి. మొన్నేమో నక్కల కాలువ ఆగస్టు నుంచి పని మొదలు పెడితే సెప్టెంబర్ 5 టెండర్స్ పిలిస్తే ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేస్తాం. అయిపోయిన పెళ్లి మేడం మొన్న ఏం చెప్పారు, మా నాయకుడు ఉచితంగా మా నాయకుడు సొంత డబ్బులతో చేస్తే సోమిరెడ్డికి ఎందుకు గడుపుమంట అనే. మేమేదో ఆయన దాన వీణ సూరకర్ణుడు తోడేరు రెడ్డి గారు అని చెప్పి నిజంగా ఫ్రీగా చేశారంటే చిన్న విషయం కాదు. నక్కల కాలువ 4,80,00,000, దాంట్లోకి వచ్చి పిల్ల డ్రైన్స్ అన్నీ కలిసి 11 పనులు 10 కోట్లు అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న టెండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫౌండేషన్ వేసి మళ్ళీ 10 కోట్లు మేము నూకేస్తాము, అవన్నీ ఊరికే తమాషకి చెప్పామని చెప్తున్నాడు నిన్న గౌతమ్రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారని నందమూరి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన వార్తలు విని నా గుండె తరుక్కుపోతోందని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన వారికి నా ధన్యవాదాలు అని తెలియజేశారు. అన్యాయంపై పోరాడేందుకు తెలుగు వారంతా ఏకమవుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. మన అభివృద్ధి ప్రదాత, ఐటీ రంగ ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా అరెస్ట్ చేసిన నాటి నుండి నేటి వరకు దేశ విదేశాల నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి పక్క రాష్ట్రాలు కూడా, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక రాష్ట్రం నుండి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మేము విత్ యూ సిబిఎన్, మేము మీతో సైతం అంటూ స్లోగన్తో ముందుకొచ్చి వారి సంఘీభావం తెలియజేస్తున్నారు. మరి యావత్ ప్రజానికానికి ముందుకొచ్చి వారి సంఘీభావం తెలియజేసినందుకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక శతకోటి వందనాలను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని, ప్రజలకు సూపర్ పాలన అందించడంలో విఫలమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల పట్ల కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ రోజు నిరసన దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిరసనకారులకు నిమ్మరసం అందించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రతి చోట ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చర్యని ఖండించడమే కాదు, ఈ చర్యని ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎలా సాధ్యం, భవిష్యత్తులో ఇలాంటి వాడు పనికిరాడని తెలుగు జాతి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి కోరుకుంటా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ ఆ పార్టీ గంటకు ఒక ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. మద్దతు ప్రకటించే వాళ్ళందరినీ తిడతా ఉన్నారు, ఒక కులానికి అంటగడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి భీమవరం నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కాగడాల ప్రదర్శన ర్యాలీని పోలీస్ ఆంక్షలు ఉన్నాయంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర పోలీసులను ఉసిగొలుపుతున్నారని, శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును కూడా పోలీసులు పలు సెక్షన్లతో అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు. వందే భారత్ ఇకపై స్లీపర్ రైలుగా ప్రయాణికుల ముందుకు రానుంది. స్లీపర్ రైళ్లుగా వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని భారతీయ రైల్వే వర్గాలు తెలిపాయి.
2024 మార్చిలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. దీంతో పాటే వందే మెట్రో రైలును సైతం వచ్చే ఏడాది పట్టాలపైకి ఎక్కిస్తామని పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా స్లీపర్ క్లాస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తొలి వందే భారత్ స్లీపర్ కోచ్ రైలును అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF జనరల్ మేనేజర్ BG మాల్యా తెలిపారు. 2024 మార్చి నాటికి ఇది అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. వినాయక చవితి సందర్భంగా పందిళ్ల ఏర్పాటుకు విధిగా అనుమతులు తీసుకోవాలని సూళ్లూరుపేట DSP రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పూజా వేదిక కమిటీ సభ్యుల గుర్తింపు కార్డుల నకళ్లు పోలీస్ స్టేషన్లో అప్పగించాలన్నారు. పంచాయతీ మున్సిపాలిటీ స్థలాల్లో విగ్రహాలు నెలకొల్పితే అనుమతి తీసుకోవాలన్నారు. ఈ టౌన్ నందు మున్సిపల్ పరిధిలో ఈ గణేష్ వినాయక సందర్భంగా విగ్రహాల స్థాపన మరియు ఉత్సవాల గురించి ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో లేకపోతే ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వారితో మీటింగ్ పెట్టుకొని వారికి కొన్ని మా తరపున పోలీస్ తరపున కొన్ని సూచనలు చేయదలిసి మేము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే విగ్రహం పెడతారో అక్కడ ఖచ్చితంగా పోలీస్ అనుమతి పక్కా తీసుకోవాలి. అందులో మేము వాళ్ళకు తగు సూచనలు రికార్డెడ్గా చేయడం జరుగుతుంది. అందులో ఈ మండపాలను ప్రతిష్ఠించడానికి పెద్ద మైక్ లేదు, డీజేలు ఉరువసలు లేవు, చిన్న మైకు నా అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బుట్టల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.